శ్మశానంలో కుటుంబం అనే టెన్టీవీ కథనంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తన టీంను కరీంనగర్ చింతకుంటకు పంపించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. 50,000 రూపాయలతో పాటు శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు దుస్తులు, బియ్యం అందజేశారు. కరీంనగర్లోని చింతకుంటకు చెందిన శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని ఇంటి ఓనర్ చెప్పడంతో మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. 12 రోజుల దాకా ఇంటికి రావద్దని యజమాని చెప్పడంతో చేసేదేమీ లేక మృతుడి భార్య, 2 పిల్లలతో కలిసి శ్మశాన వాటికలోనే తలదాచుకుంటున్నారు. బాధిత కుటుంబ దీన స్థితిని టెన్టీవీ ప్రసారం చేసింది. ఈ కథనాన్ని చూసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తారని భరోసా ఇచ్చారు దానం నాగేందర్. ఎన్టీవీలో ప్రసారం చేసినటువంటి శ్రీకాంత్ ఆత్మహత్యని, వాళ్ళ కుటుంబ పరిస్థితిని టెన్టీ ద్వారా ప్రచారం చేయడంతో దాన్ని చూసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు బాగా చెల్లించిపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి, ఎందుకంటే వాళ్ళు 10 రోజుల నుంచి శ్మశాన వాటికలోనే ఉంటున్నారు. ఇక్కడనే కిరాయి ఇళ్లలో ఉండి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు అయిపోయేదాకా కూడా సెంటిమెంట్ గా రానియకపోవడంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉండడంతో దానం నాగేందర్ గారు చాలా చెల్లించిపోయారు. స్పందించి వెంబడే స్థానిక కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారిని మరియు నాగేందర్ అన్న గారి మిత్రులను ఇక్కడ పంపించి 50,000 రూపాయలు ఖర్చుల నిమిత్తము బట్టలు, కొంచెం రేషన్ పంపించారు. తను ఆర్థికంగా సూసైడ్ చేసుకున్నారు. మేము 10 రోజుల నుంచి ఇక్కడే శ్మశాన వాటికలో ఉంటున్నాం. మా గురించి అన్ని ఛానళ్లలో రావడం వల్ల అది చూసి పెద్దవారు సారు దాము నాగేందర్ గారు మాకు హెల్ప్ చేశారు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. పిల్లలకు బట్టలు, కొంత డబ్బులు పంపించారు. నేను, నా పిల్లలు ఆయనకు రుణపడి ఉంటాం.